థమ్సప్ కాదు ఇది, కొత్తది ఏంటో మరి. ఇది యాపిల్ జ్యూస్ లాగా ఉందా? ఇలా నిమ్మతోటలో చెరుపుదీతం అయిపోయింది. తుక్కు దాకలు పెట్టాం. గీరగా ఉండి సర్లే గడ్డ అది కోసి వచ్చేటప్పుడు తాగదారి చిరుకోటానికి తెచ్చాను. ఇవాళ అయిపోయిందా? రేపు పళ్ళేలా వేస్తాం. యాపిల్ జ్యూస్ లాగా ఉంది అచ్చం. తాగదది తెచ్చేయటి. మధ్యాహ్నం మాట్లాడలేదు కదా, మాట్లాడవా? బాలామృతం పిండి అండి ఇది. మా అమ్మాయికి అయితే బడిలో ఇస్తారు. అదైతే అట్టేసింది మా కోళ్ళ. ఇప్పుడు ఇది తిని మేమైతే టీ తాగుతాం సాయంత్రం పూట. హాయ్ చెప్పు మ్యాగీ, హాయ్ చెప్పు. బాగుంది, సిగ్గుపడుతుందండి హాయ్ చెప్పమంటే. టీ పొట్లం ఒకటి. టీ పొట్లం లెక్కేసుకుంటావా? చిన్నపిల్లడు లాగాను. టీ పొట్లం ఒకటి అక్కర్లేదు. టీ పొట్లం ఒకటిని కేజీ స్వీట్ అట్ట. సలబజ్జీలు అంటే వీళ్ళకి తింటారు. ఇంకా ఈ డబ్బులు చాలా. టీ పొట్లం 320 రూపాయలు, 40 రూపాయలు ఉన్నాయా? ఉంటాయి. డబ్బులు మిగిలితే ఒక 20 రూపాయలు సలబజ్జీలు అట్రా. ఇంకా ఇంకంతే మిగలవంటున్నావు. వెళ్ళి పొద్దుగు పోతుంది. పేస్ట్ పెద్దది చాలా. మన ఇంట్లో అందరికీ మతి మరిపోయినమ్ము. నన్ను వదిలేసి మీ అందరికీ మతి మరిపోయి. డబ్బులు చాలా పట్ట. మతి మరిపి టాబ్లెట్లు ఏమన్నా వేసుకోండి మీ అందరూ. పొద్దు
పెట్టు ఒకటి ఇయ్యా లక్ష్మా టీ పెట్టి క్యారేజీ పెట్టు 350 రూపాయలు అది. ఇంకోటి మళ్ళీ ఇది తెచ్చాను, ఇది అసలు రంగు వస్తలేదని నేను చక్కెర కూడా తెచ్చాను. రంగు రాకపోతే ఇదే బాగుంటుంది కదా టీకి. రంగు వస్తలే ఎంత వేసినా. సరే మళ్ళీ సరి తెద్దారులే అది. మొన్న నేను చక్కెర కూడా తెచ్చాను, చక్కగా తెస్తే రంగు వచ్చేది. సరే కాగలేదుగా నేను బోర్కాడికి వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. ఇలా అన్న క్యారేజీ అది పెట్టేసి చిన్నోడు వెళ్ళిపోయాడన్నా. మళ్ళీ వచ్చాడు మరి. నాకు పొలమట్టుకి పనులు పిచ్చుకెళ్తాయి. వెళ్ళిపోయావన్నాడు నాన్న, నేను వెళ్ళిపోయావన్నాను. చిన్నడేడు అన్నాడు. వెళ్ళిపోయావు అనుకున్నాను, మరి ఎక్కడికి వెళ్ళా? టిఫిన్ వేస్తాను చిన్న. నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను, లేకపోతే పాటకి వేసేద్దు నువ్వు. సరే నాకు టీ పోసి క్యారేజీ పెట్టు. పెట్టాను క్యారేజీ. టీ పోయి ఇవాళ కూడా 3 పుల్లలు వెళ్తావా? తెస్తాను. నిన్న చూసి ఆడ సురేష్ వస్తే 44 దూడకు తాడేసేసావా? పట్టుకెళ్తాను, పట్టుకెళ్ళి లేకపోతే మధ్యాహ్నం నేను వచ్చేటప్పుడు పట్టుకొస్తాను. ఈ దూడ పెద్ద దూడకెట్టి దాని తాడేమో చిన్న దూడకి వెళ్ళదా. మరి కేకేలేదు. వస్తున్నాను, 2 పూట కాడి నుంచి వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు పొద్దున్నే నేనే వెళ్ళిపోతున్నా. పనికి వెళ్తున్నాడుగా మాయా. అమ్మలకాడ వెళ్ళి గేదెల్ని ముందు దోళ్ళను ఓడతాయి, దోళ్ళ గుడిసాక అప్పుడు ఓడతాయి. విమానం మళ్ళీ మనకి పోనేట అప్పుడు అక్కడ తెలిసా అది చూసి ఛార్జింగ్ లేదు, శుభ్రంగా ఛార్జింగ్ పెట్టు. మర్చిపోయా? ఎక్కడుందా? ఇదిగో
కొత్త పారనే ఎవరికి అప్పచెప్పు ఇత్తమో ఎవరికన్నా ఇస్తే మర్చిపోతాం. ఫ్రిడ్జ్ మీద ఆగిపెట్టుంది ఈరోజు. పేటిగా సెట్లు కావాలని ఉన్నాయి అనిపించి అదేం చట్నీ అంటే కిడ్నీలోకి